హాయ్ అండి, అందరికీ నమస్తే. మనము కొత్తగా సిలిండర్ తీసుకున్నప్పుడు అంటే ఫుల్ సిలిండర్ తీసుకున్నప్పుడు మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం సిలిండర్ తీసుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్ అనేది కంపల్సరీగా ఉంటుందండి, సీల్ వేసి ఉంటుందన్నమాట. ఇది గమనించుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ D25 అని ఉంది కదండి. ఇదేంటి అంటే ఇదేమో 25 అనేది 2025 సంవత్సరం అని గుర్తు అన్నమాట. ఈ డి అనేది ఏంటంటే నెలను సూచిస్తుంది. అంటే 3 నెలలకు ఒక్కసారి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి వచ్చేసి ఏ ఉంటుందండి. ఇక్కడ ఏ ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఏప్రిల్ వచ్చేసి ఏప్రిల్, మే, జూన్కి వచ్చేసి బి ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సి ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే డి ఉంటుంది. అంటే వాస్తవంగా ఇది మే నెలలో మనం తీసుకోవాల్సిన మనకి ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే బి ఉండాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏ, ఏప్రిల్, మే, జూన్ ఇక్కడ బి ఉండాలి. కానీ మాకు వచ్చేసి ఈరోజు సిలిండర్ డి దించారు. అంటే మనం ఒక్కోసారి ఏంటంటే ఒకవేళ మనకి ఏ వచ్చిందనుకోండి, అంటే ఇప్పుడు డి కాబట్టి ఇది డిసెంబర్ వరకు మనం వాడుకోవచ్చు. అంటే డిసెంబర్ వరకు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది. కానీ ముందు వచ్చింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఏ వస్తే మాత్రం మే నెలలో ఏ వస్తే మాత్రం తీసుకోకూడదు, అది మాత్రం గమనించుకోండి. ఎందుకంటే అవి కొన్ని ఎక్స్పైరీ అంటే సిలిండర్లు కూడా ఎక్స్పైరీ అంటే దీనికి ఇచ్చిన మరి గవర్నమెంట్ కానీ మరి కంపెనీ వారు ఇచ్చిన ఆ ఇండికేటర్స్ని మనం క్వశ్చన్ చేయవచ్చు, మనం అడగవచ్చు. ఇప్పుడు మే నెల కదండి, ఏ ఎందుకు ఇచ్చారు, బి ఇవ్వచ్చు కదా అని చెప్పని మనం అడగవచ్చు. సి అనేది మనం ఇవ్వమని అడగము. సి, డి కూడా ఇవ్వమని అడగము. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇది ముందుకి అంటే ముందు టైం ఉంది కాబట్టి మనం తీసుకోవచ్చు. కాకపోతే ఏ వస్తే మాత్రం తీసుకోకూడదు, ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా మనము గమనించుకోవాలండి. కాబట్టి ఇలాంటివి మీకు తెలిసిన విషయాలు కూడా ఇతరులకు షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.